ఎక్కడ గొడవ జరిగినా మేమున్నామంటూ వచ్చి వాలిపోయే వైసీపీ నేతలు అంత పెద్ద రాద్ధాంతం జరిగినా నోరు మెదపడం లేదా? బాధితులైన వైసీపీ శ్రేణులకు అండగా నిలవడం లేదా? ఇంతకు పురాతన రామాలయం పునరుద్ధరణ విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తప్పెవరిది? ఆ ఘటనపై వైసీపీ నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం విమర్శలకు కారణమవుతోందా? బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నాయకత్వం ఎందుకు మౌనం పాటిస్తోంది? ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది? ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీరామనవమి రోజు భక్తి శ్రద్ధలతో నిండాల్సిన వేళ ఒక చిన్న గ్రామం ఒక్కసారిగా యుద్ధభూమిగా మారింది. పురాతన రామాలయం వద్ద ఉద్రిక్తతలు. అక్కడికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన కాన్వాయ్ వెళ్లిన క్షణాల్లోనే రాళ్లు ఎగిరేయ్, కేకలు వినిపించేయ్. ఇది యాదృచ్ఛికమా లేదా ముందే ప్లాన్ చేసిన దాడా? 27 మంది అరెస్ట్. కానీ అసలు కథ ఇంకా బయటకు రాలేదు. ఎవరూ మాట్లాడడం లేదు. మాట్లాడాల్సిన వాళ్ళు మౌనం వహిస్తున్నారు. ఇది కేవలం ఆలయం విషయం కాదు. ఇది భావోద్వేగాల సంగ్రామం. ఇది రాజకీయాల గేమ్. ఇటీవల శ్రీరామనవమి రోజున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పురాతన రాములవారి ఆలయాన్ని సందర్శించారు. దళిత వర్గాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి, ఘర్షణలు జరిగాయి. అంతేకాదు రఘురామకృష్ణరాజు కాన్వాయ్ వెళ్లగానే దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రామాలయం ఉన్న ప్రాంతమంతా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా ఉంది. అలాంటి చోట ఇంత గొడవ జరుగుతుంటే ఆ నేతలెవరూ ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రామాలయం విషయంలో తమకు పట్టనట్టు వ్యవహరించడం సరికాదని అంటున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీపై ప్రభావం చూపిస్తుందని కూడా చెబుతున్నారు. రామాలయం ఆలయ నిర్మాణ విషయంలో మీనమేశ్వర లెక్కపెట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కనీసం ఇటువైపు వైసీపీ నేతలెవరూ చూడడం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఈ నియోజకవర్గాన్ని రెండో కుప్పంగా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాల కోసం రాత్రనక పగలనక జెండాలు పట్టుకు తిరిగే కార్యకర్తల్ని అలా స్టేషన్లలోనే వదిలేశారని కొందరు అంటున్నారు. రేపటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత గొడవ జరుగుతుంటే వైసీపీ నేతలు దూరం జరగడం మైనస్సేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే వైసీపీ నేతల వాదన మరో రకంగా ఉంది. ఆ రామాలయం వద్ద జరిగిన గొడవకు తమకు సంబంధం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు వారందరూ పార్టీకి అనుకూలమైన సామాజిక వర్గం కావడంతో ఎవరూ స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీలో రెండు వర్గాల నేతల మధ్య వివాదం ముదిరేలా ఉందని అంటున్నారు. ఇక్కడ పొరపాటున వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఒక వర్గం ఓట్లు దూరమైపోతాయని అంటున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొంత సంయమనం పాటిస్తున్నారని కొందరంటున్నారు. కానీ రామాలయం పునరుద్ధరణ వ్యవహారం కత్తిమీద సాములాగే మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకు ఆకివీడు, పెద్దపేట వరకే ఉన్న సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ వర్గం సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలపడంతో వివాదం మరింత ముదిరింది. ఇక మరో కోణం ఆలయం పునరుద్ధరణ 100 ఏళ్ల చరిత్ర. భక్తుల డిమాండ్, కానీ నిర్ణయం మాత్రం ఇంకా పెండింగ్. విడవమంటే ఒకరికి కోపం, వదలమంటే మరొకరికి కోపం అన్న చందంగా వ్యవహారం మారిందని అంటున్నారు. రాములవారి గుడి కన్నా ఏది గొప్ప కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే 100 ఏళ్లకు పైబడ్డ పురాతన ఆలయం కావడంతో దానిని పునరుద్ధరించాలని చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఘటనపై మాజీ ఎంపీ హర్ష కుమార్ స్పందిస్తూ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులున్నారు. అక్కడ ఉద్రిక్తతని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆలయ పునర్నిర్మాణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రామాలయ సంఘటనపై స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్పందించినప్పటికీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వైఎస్ఆర్ నాయకులు స్పందించకపోవడం గమనార్హం.